విద్యార్థుల కడుపు మండి విద్యార్థులకు బాధ కలిగి వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ధర్నా కార్యక్రమం చేస్తే ఆ విద్యార్థుల తరపున త్యాగాల కుటుంబం ఏదైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబం కానీ దేశానికి దేశ భవిష్యత్తు కోసం దేశ రక్షణ కోసం కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన కుటుంబం ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మాంస బుద్ధలుగా ఉన్నా సరే దేశ రక్షణకై మళ్ళా అదే కుటుంబం నిలబడి ప్రజలకు అండగా నిలబడి దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏ లాభాపేక్ష లేకుండా ఎప్పుడు ప్రజల పక్షాలు నిలబడినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు సంఘీభావంగా విద్యార్థులకు సంఘీభావంగా దేశ ప్రజల గొంతుకగా ధర్నా కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇంటి ముందు పాల్గొనడానికి వస్తే ఏమాత్రం ఆయనకి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా దేశ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఎప్పుడైతే మీలోన అభద్రతా భావం పెరుగుతుందో మీరు దిగిపోవాల్సిన టైం వచ్చిందని అనుకుంటున్నారో దేశ ప్రజలందరి దృష్టిలో కూడా మీరు చిన్నగా అయిపోయింది అనుకుంటున్నారు. ఇట్లా దౌర్జన్యాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడతారు. అందుకే పరాకాష్ట గత చరిత్రలో చూస్తే కూడా ఇంతకుముందు నాయకులు చెప్పినట్లుగా ఎప్పుడైతే ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తాయో ఆటోమేటిక్ గా ప్రజలు చైతన్యవంతులై అటువంటి ప్రభుత్వాలను గద్దె దించింది మనం గతంలో చరిత్రలో చూసినాం. రాబోయే కాలంలో కూడా ప్రజా గొంతుకగా కష్టపడి ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైతే కష్టం వచ్చినా సరే ముందుండి నడిపిస్తున్నటువంటి కాబోయే కాలంలో గొంతుకై ప్రజల అవసరాలకు అభిష్టాలకు వేరుగా పాలన సాగించాలనే తత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎంబడే దేశ ప్రజలందరూ ఉన్నారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అవుతారు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇంటికొకరు బయటికి వెళ్లే పరిస్థితి వస్తుంది. ధర్నా కార్యక్రమంలో కూడా అదేందో ఎవరో పార్టిసిపేట్ చేసినట్లు కాదు. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన పార్టీలకు అతీతంగానే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. దాంట్లో భాగంగా పార్టీలకు అతీతంగానే సంఘీభావం తెలియజేసిన రాహుల్ గాంధీ గారు. ప్రజలారా గమనించాలి, ఈ యొక్క బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా ఏ విధంగా అయినా సరే మళ్ళా గద్దెనెక్కాలి అని చెప్పి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఉంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా విద్యార్థులు, ప్రజలు, రైతులు ప్రతి ఒక్క వర్గం కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం నుంచి విసిగి వేజారిపోయింది. ప్రజాభిష్టం మేరకు ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వడానికి ప్రజల అభిష్టం మేరకు ఇటువంటి లీకేజీలు ఇటువంటి దౌర్జన్యాలు లేని రాజ్యాన్ని చూడాలంటే అందరూ విద్యార్థులైతేనేమి అన్ని రకాల వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఇప్పుడు కూడా ఒక సింపుల్ మ్యాన్ లా ఒక సామాన్య మనిషిలా ఆయనను ఈడ్చుకొని వెళ్తా ఉంటే ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఆయనకు ముక్కుకు కూడా బ్లడ్ వచ్చే పరిస్థితి. అంటే మామూలుగా ఒక కార్యకర్తను కూడా ఆ విధంగా ఈడ్చుకొని వెళ్ళం. కానీ దేశానికే త్యాగం చేసినట్టు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ రాహుల్ గాంధీ గారిని కూడా విచ్చలవిడిగా పోలీసు వాళ్ళు ఈడ్చుకొని వెళ్తా ఉంటే అది దేశ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కడుపు తరగపోయే పరిస్థితి వస్తుంది. ఇది అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల విద్యార్థులు, రైతులు, ఎంప్లాయీస్ అందరూ గమనిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే గద్దె దించుతారు, ఈ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తారు. ఇంత పెద్ద ఎత్తున దేశం అంతా కూడా సంఘటితమై ఆయన నాయకత్వానికి, విద్యార్థుల నాయకత్వానికి అందరూ కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కాంగ్రెస్ నాయకులు డిసిసి ప్రెసిడెంట్ గారు సంజీవ్ ముదిరాజ్ గారికి, అదే విధంగా టీవీలో చూస్తున్న వీక్షకులకు, ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా దీన్ని అంతా గమనించండి. రాబోయే కాలంలో ఎటువంటి నాయకత్వాన్ని ఎంచుకోవాలి, దేశ ప్రజలు సుభిక్షంగా కులాలకు, మతాలకు అతీతంగా సెక్యులర్ గా బతకాలంటే ఎవరిని సపోర్ట్ చేయాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేస్తూ